సమస్యల నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తాయండి. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి వచ్చాను. నా తల్లిదండ్రులు కూడా చాలా బాగా కష్టపడి నన్ను చదివించడం జరిగింది. మరి అదే మా అన్నయ్య కూడా టౌన్ ప్రెసిడెంట్ గా భారతీయ జనతా పార్టీలో కొనసాగారు. ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఉంది అన్నగారు కూడా. ఆయన అడుగు జాడల్లోనే ఆయన చేసేటోటి సేవా కార్యక్రమం వల్లే ఆయన చూసి నేను కూడా నేర్చుకోవడం జరిగింది. ఒకనొక టైంలో కూడా ఇంట్లో సరిగ్గా లేని పరిస్థితుల్లో కూడా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఒకరికి బియ్యం లేదంటే ఒకరికి స్కూల్ ఫీజు లేదంటే ఆయన తీసుకొచ్చి పెట్టిన విధానం. ఆయన కొన్ని రోడ్లు అప్పట్లో మనకు ఊర్లలో మట్టి రోడ్ వేసి కంకర వేసి ప్రొక్లైనర్ తోటి మామూలుగా క్లీన్ చేశారు, లెవెల్ చేశారు. ఆ టైప్ ఆఫ్ రోడ్లు వేయించడం కానివ్వండి, ఎంతో మనకి రక్తదాన శిబిరాలు కానివ్వండి, ఇంకా అందరినీ కూడా అందరితోటి రిపోర్టర్లతో కానివ్వండి, పోలీస్ అధికారులతో కానివ్వండి, ప్రతి ఒక్కరితో కూడా మమేకమై ఆయన ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన వ్యక్తి కాబట్టి ఆయన అడుగుజాడలో నడవాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రాగానే కూడా 2005లో వచ్చాను. 5 నుంచి కూడా ఆయన యాక్చువల్లీ వాస్తవానికి నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని. నాది కొండమల్లపల్లిలో, దేవరకొండ కొండమల్లపల్లిలో నాది ప్రథమ వయసు అయిపోయింది. అక్కడి నుంచి కూడా మాకు సిద్ధాంతాలు కలిగిన పార్టీ ఏదైతే ఉందంటే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. మాకు ఎక్కడ చూసినా కూడా దేశం దేశం అని అంటాం తప్ప కులం కులం మతం మతం తిరగం. మాకు ఏమైనా ఉన్నతమైన విలువలు ఉంటాయి కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో కొనసాగటం, భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఏదైనా అభివృద్ధి ఉంటే చేస్తాం.